శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి భాగంలో కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలు అనే ఈ 4 మార్గాలు ఉన్నాయి ఈశ్వర ప్రాప్తికి. వీటిల్లో దేని నుంచి మనం బయలుదేరినా అవి మనల్ని గమ్యానికి చేరుస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే బాబాగారిది భక్తి మార్గం, భక్తి మార్గంలో శరణాగతి పరిపూర్ణంగా గురువుని విశ్వాసంతో ఆశ్రయించటం, వారి మార్గంలో మనం ప్రయాణించే ప్రయత్నం చేయటం, అదే సాధన. మనల్ని మనం కాయ వాచ మనస తన్ మన్ ధన్ వాక్కుతో సహా గురువుకి సమర్పించుకోవటం శరణాగతి. బాబాగారు కోరుకునేది ఈ శరణాగతి. అందుకనే భక్తి మార్గం యొక్క ప్రత్యేకత ఏంటి అని చక్కగా తెలుపుతుంది మన సచరిత్ర. చెప్తుంది సచరిత్ర, భక్తి మార్గం తుమ్మవనం వంటిది, గోతులతో కూడిన అతి కష్టమైన మార్గం, ఒక్కొక్క అడుగు వేస్తూ నడిచే ఇరుకు మార్గం అయినా అది హరి సమీపానికి తీసుకుని వెళ్తుంది. ముళ్లను తొలగించుకొని అడుగు వేయాలి. ఇదొక్కటే సులభోపాయం. అప్పుడే నిర్భయంగా మన ధామాన్ని చేరగలమని గురుమాత స్పష్టంగా చెప్పారు అంటుంది. భక్తి మార్గం గుంతలతో కూడిన కష్టమైన మార్గం. గుంతలు ఎక్కడో లేవండి. మన మనసులో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, వీటిని వదిలించుకోకపోయినామా ఇవి మనల్ని గురువు వైపుకి అడుగులు వేయనేవు. పైగా వీటిలో కానీ పడిపోయామా ఇంకా లేచే పనే ఉండదు. అందుకని గురువు మార్గంలో మనం నడవాలి అని అంటే పెద్ద అవరోధాలు ఈ అరిషడ్ వర్గాలు. అందుకే చెప్తారు బాబా, పరిపూర్ణంగా గురువుని ఆశ్రయిస్తే గురువు శిక్షణతో ఇవన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు అని. భారాన్ని నాపై మోపండి, నేను మోస్తాను అన్నారు బాబా. అటు బాబాగారి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఇవన్నీ మనం తొలగించుకోవాలి అన్న సంకల్పంతో వారిని ఆశ్రయిస్తే వీటిని తొలగించుకునే మార్గాన్ని వారే సూచిస్తారు. మనం ఒక్కొక్క అడుగు వేస్తే వారు 10 అడుగులు మన చేత నిర్భయంగా వారి వైపుకి వేయిస్తారు. కనుక ఈ 6 అరిషడ్ వర్గాలు మనం గుర్తించి మనలో ఉన్నవి, వీటిని తొలగించుకునేందుకు నిత్యం సాధన చేయవలసిందే. చాలా జాగ్రత్తగా, చాలా సూక్ష్మంగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండవలసిందే గురువు పట్ల పరిపూర్ణ విశ్వాసంతో. అలా ఈ గుంతలు తప్పించుకునే మార్గాన్ని గురువు సూచిస్తారు. రెండవది, ఒక్కొక్క అడుగు వేసే ఇరుకు మార్గం భక్తి మార్గం అంటుంది. ఒక్కొక్క అడుగే వేసే మార్గం ఇరుకైన మార్గం అంటుంది. ఇరుకు మార్గం ఎందుకైంది అంటే భగవత్ భక్తులకు కానీ లేదా గురువును ఆశ్రయించిన శిష్యులకు కానీ స్వేచ్ఛ ఉండదు. మన స్వబుద్ధి, చాతుర్యం, కల్పన గురు మార్గంలో మనకు అవరోధాలు, అవి పనికి రాకపోవడం పోనిచ్చి మనకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇవి ఏవి ఉండకూడదు. చేయవలసిందల్లా గురువు చెప్పినట్లు ఆచరించడమే, గురువు ఆజ్ఞని తక్షణమే మనం ఆచరించడమే. గురువు ఆజ్ఞ పరిపాలనే శిష్యరికం అంటారు కాకాసాహెబ్ దీక్షిత్ 23వ అధ్యాయంలో. కాబట్టి శిష్యులకి గురు మార్గంలో మనోనియంత్రణ, క్రమశిక్షణ ఇవి 2 ఎంతో అవసరం. కాబట్టి శిష్యులకు స్వేచ్ఛ ఉండదు. కనుకనే భక్తి మార్గం ఇరుకైన మార్గం అంటుంది సచరిత్ర. శిష్యుడు చేయవలసిందల్లా గురుకృపని పొందటమే. ఆ గురుకృపను పొందాలి అని అంటే గురువు ఆజ్ఞని పరిపాలించటమే. అది గురువు నోటి గుండా ఒక ఆజ్ఞ వచ్చిన తర్వాత ఎందుకు, ఎలా అని మనం సంశయించకూడదు. ఏమాత్రం సంశయం లేకుండా నిస్సందేహంగా పరిపూర్ణ విశ్వాసంతో దాన్ని ఆచరించిన వారే గురుకృపకి పాత్రులు అవుతారు. ఉదాహరణ చూద్దాం. ఒకసారి నారాసాహెబ్ చందూర్కర్ ఒక హరిదాసుని తీసుకొచ్చారు షిరిడికి. ఇరువురు వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకున్నారు. ఆ రోజు షిరిడిలో ఉన్నారు. ఆ మరుసటి రోజు బాంబేకి వెళ్ళాలనుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి బాబాగారు అనుమతి కోరుతారు. బాబా మీరు అనుమతిస్తే కోపర్గాంకి వెళ్ళి పలానా టైంలో మాకు ట్రైన్ ఉందండి, దాన్ని పట్టుకొని మేము బాంబేకి వెళ్తాం అని. బాబాగారు ఏమన్నారంటే సరే మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళండి అన్నారు. సరే, చందూర్కర్కి స్పష్టంగా తెలుసు బాబాగారి ఆజ్ఞని జవదాటకూడదు అని.
కానీ ఈ హరిదాసు సమస్య ఏంటంటే మరుసటి రోజు బాంబేలో ఒక హరికథా కార్యక్రమానికి వారు వస్తానని ఒప్పుకొని ఉన్నారు. కార్యక్రమం చేసినట్టు ఉంటుంది, వారికి సంభావన వస్తుంది. ఈ ట్రైన్ మిస్ అయిపోతే బాంబేకి వెళ్ళలేనేమో, ఆ సంభావన మిస్ అయిపోతుంది అని వారి బాధ. కాబట్టి బాబా ఆజ్ఞని పాటించకుండా ఆయన ప్రయాణమై వెళ్ళిపోయారు కోపర్గాంకి. కానీ చంద్రకర్ మాత్రం ఆగిపోయారు షిరిడీలో ఉండి. బాబాగారి ఆజ్ఞానుసారం మధ్యాహ్నం భోంచేసి ఈయన కోపర్గాం వెళ్ళారు. చంద్రకర్ కోపర్గాం వెళ్ళిన తర్వాతనే ట్రైన్ రావడం జరిగింది. అప్పటి వరకు బాబాగారి ఆజ్ఞని వినకుండా పాటించకుండా సంభావన మీద ఆశతో వెళ్ళిపోయిన హరిదాసు ప్రొద్దున్నుంచి కోపర్గాంలో ఉన్నారు. భోజనం కాదు కదా, మరమరాలు కూడా దొరకలేదట. కాబట్టి బాబాగారి ఆజ్ఞని పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆజ్ఞను పాటించకపోతే కలిగిన నష్టం ఏంటో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. గురువు పట్ల విశ్వాసం ఉంచాలి. అందుకే చెప్తారు బాబాగారు 22వ అధ్యాయంలో, బాలాసాహెబ్ మిర్కర్ అనే ఒక భక్తుడు చితలికి వెళ్తూ, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు. చితలి అనే గ్రామానికి ఆయన క్యాంపుకు వెళుతూ బాబాగారి దర్శనానికి వస్తారు. సరే, బాబాగారు ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు శ్యామకు చెప్తారు, శ్యామ నువ్వు కూడా ఇతనికి వెంట చితలికి వెళ్ళిరా, చాలా సరదాగా ఉంటుంది అంటారు. శ్యామకు తెలుసు బాబాగారు ఊరికే చెప్పరు మాట అని. సరే, శ్యామ వెళ్ళి బాలాసాహెబ్ మిర్కర్తో చెప్తారు, ఏమండి నన్ను కూడా బాబాగారు మీతో చితలికి వెళ్ళమన్నారు, నేను ఇంటి దాకా వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఉండండి అంటారు. మిర్కర్ ఏమన్నారు, అదే శ్యామ గారు మీరు ఎందుకండి అంత దూరం రావటం, మీరు వచ్చి ఏం చేస్తారు, ఎందుకండి మీకు ఆ శ్రమ, నేను వెళ్తాలేండి అన్నారు. సరే, ఈ మాట మళ్ళీ బాబాగారికి చెప్పాలి. శ్యామ వెళ్ళి బాబాగారికి చెప్తారు, బాబా ఆయన ఇలా అన్నారండి అని అంటే బాబాగారు అంటారు, సరే మంచిదే, మనదేం పోతుంది, దేవుడు, ద్విజుడు, మంత్రం, తీర్థం, దైవఘ్నుడు, వైద్యుడు, గురువు వీరందరి పట్ల ఎటువంటి భావం ఉంటే, ఎంతటి విశ్వాసం ఉంటే ఫలితం అలాగే వస్తుంది. ఎవరికైనా సరే మనం మంచే చెప్పాలి, ఎవరికైనా సరే మనం యోగ్యమైన మార్గాన్ని ఉపదేశించాలి. అతను మన మాట వినలేదా, ఎవరి కర్మ ఎలా ఉందో వారు అలా అనుభవించక తప్పదు అని అంటారు. ఆ మాట విన్న బాలాసాహెబ్ మిర్కర్ ఏదో కీడుని శంకించి అప్పుడు శ్యామను సరే అండి రండి బాబాగారు చెప్పారు కదా అని అంటే, శ్యామ మళ్ళీ బాబాగారు వద్దకు వెళ్తారు. బాబాగారు ఇప్పుడు అతను రమ్మంటున్నాడు, నన్ను వెళ్ళమంటారా, నేను మీ ఆజ్ఞను పాలించే దాసుణ్ణి. ఆ మాట గమనించండి, శ్యామ చెప్పిన మాట. ముందు బాబాగారు వెళ్ళమన్నారు, మిర్కర్ వద్దులేండి మీరు అన్నారు. తిరిగి బాబాగారికి చెప్పారు, బాబాగారు సరే మనదేం పోయింది నువ్వు ఆగు అన్నారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు మిర్కర్ రమ్మంటున్నాడు అని శ్యామ వెళ్ళేందుకు లేదు, తిరిగి వచ్చి బాబాగారి ఆజ్ఞ తీసుకోవాలి. చెప్తారు బాబాతో, బాబా నేను మీ ఆజ్ఞని పాలించేవాడిని, మీ దాసుడిని, మీరు వెళ్ళమంటే నేను అతనితో వెళ్తానండి. అప్పుడు బాబా నవ్వుతూ చెప్తారు, రమ్మన్నాడా, సరే అతను తీసుకువెళ్తే నువ్వు వెళ్ళు అని అంటూ, ఈ ద్వారకామాయి అందరి పట్ల చాలా ప్రేమగల తల్లి. తన బిడ్డలు అంటే ఈ తల్లికి అత్యంత ప్రేమ. బిడ్డలను ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటుంది. కానీ బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే ఎలా రక్షిస్తుంది అని అంటారు. సరే, అప్పుడు శ్యామ చితలికి వారితో వెళ్ళటం, అక్కడ ఒక పాము ప్రమాదం నుంచి ఆయన రక్షింపబడటం మనం 22వ అధ్యాయంలో దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రధానం ఏంటంటే తల్లికి బిడ్డల పట్ల అత్యంత ప్రేమ. అందుకనే మన మంచి కోసం, మన శ్రేయస్సు కోసం మనకు యోగ్యమైన మార్గాన్నే చెప్తారు సాయి తల్లి. కానీ దానిని మనం విశ్వసిస్తేనే వారి రక్షణ మనకు లభ్యమవుతుంది. వారిని విశ్వసించలేకపోయామా, అశ్రద్ధన, అలక్ష్యమా, వారి కృపను మనం ఎలా పొందగలం? అదే చెప్తున్నారు బాబా. బిడ్డకి తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లి మాత్రం వారిని ఎలా రక్షిస్తుంది? ఆ విశ్వాసమే ప్రధానం, అదే మన అర్హత. ఆ విశ్వాసాన్ని ఎలా చూపాలి అని అంటే ఆచరణ ద్వారా, వారి ప్రతి ఒక్క మాటని మనం పాటించే ప్రయత్నం చేయడం ద్వారా, పాటించడం ద్వారా, అవన్నీ మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా. ఇది ఇట్లాంటి ఉదాహరణే ఒకసారి గొలగముడి ఆశ్రమంలో వెంకయ్య స్వామి గారి దగ్గర జరిగింది. వారి ఆశ్రమంలో ఒక సేవకుడు ఉన్నారు. ఆ సేవకుడు రోజు ఆ పక్కనుండే చెట్టడు ఉండేది. ఆ చెట్టడులోకి వెళ్ళి ఆయన కట్టెలు కొట్టి తీసుకొచ్చేవారు, వంట చెరుకు దాన్ని ఉపయోగించుకునేవారు. ఆ రోజు ఆయన పోబోతూ ఉంటే స్వామి పిలిచి అన్నారంట,
ఎందుకయ్యా ఈరోజు పోవడం అడవికి, ఇక్కడ ఉండి వంట వార్పు చూసుకో అన్నారంట. అంటే వంట పని చూసుకో, ఈరోజు కట్టెలకి వెళ్ళవద్దు అన్నారు ఆయన. కానీ ఆ మాటను లక్ష్య పెట్టకుండా ఇతడు లేదులే స్వామి నేను పోయి కట్టెలే తీసుకొస్తాను అని కట్టెలకు వెళ్ళాడు. ఒక చెట్టు ఎక్కాడు, కొమ్మని నరుకుతూ జారి పడ్డారు. నెల్లూరు హాస్పిటల్లో చాలా రోజులు ఉండవలసి వచ్చింది. అక్కడ గురువు ఎందుకు చెప్పారు ఆ మాట అని ఆలోచించాలి. వద్దు అని స్పష్టంగా చెప్పినప్పుడు గురువు ఎందుకు వెళ్ళాలి? అది గురువు పట్ల, గురువు మాట పట్ల మనకున్న శ్రద్ధను అశ్రద్ధను సూచిస్తుంది. గురువు మాటని ఎవరైతే వింటారో వాళ్ళకి తక్షణ ఫలితం ఉంటుంది. బాబాగారు ఇంకొక పర్యాయం, దాదా కేల్కర్ అని ఇంకొక మంచి భక్తుడు ఉంటారు బాబాగారి వద్ద. మంచి సాధకుడు, బ్రాహ్మలు, నియమనిష్టలు ఉన్నటువంటి ఆచారవంతుడు. ఓసారి బాబా చెప్తారు ఆయనతో, కొలహరాకు వెళ్ళి మాంసం తీసుకొని వస్తావా నా కోసం అంటారు. ఏం చెప్పాలి ఇప్పుడైనా? జీవితంలో ఎన్నడూ మాంసాన్ని కళ్ళతో చూడలేదు, ఇంకా చేతులతో ఎందుకు పట్టుకుంటారు? అటువంటి వ్యక్తిని నా కోసం వెళ్ళి మాంసం తీసుకువస్తావా అంటున్నారు. సరే, ఎంతటి మంచి భక్తుడో కేల్కర్ సిద్ధమయ్యారు. బాబా ఇంకొక మాట అంటారు, ఎవరిని పంపించకూడదు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి, వెళ్ళు. గురువు ఆజ్ఞ అయింది. సిద్ధపడ్డారు కేల్కర్. బయలుదేరబోతున్నాడు. వెంటనే బాబాగారు పిలుస్తారు, సరే నువ్వు వెళ్ళవద్దు, ఇంకెవరినైనా పంపు అని అంటారు. సరే, అప్పుడు ఇంకొక నౌకర్ని పిలిచి ఆయన పంపబోతూ ఉంటే, ఆ నౌకరు బయలుదేరబోతూ ఉంటే అతను కూడా బాబా ఆపుతారు. వద్దులే, ఈరోజు రేపు చూద్దాం అంటారు. ఇక్కడ జరిగింది ఏంటి? తమ ఆజ్ఞని కేల్కర్ పాటిస్తూ ఉన్నాడా లేదా? గురువు ఆజ్ఞని శిష్యుడు ఎలా పాటిస్తున్నాడు? శ్రద్ధ ఉందా, శ్రద్ధ తగ్గిందా అని నిత్యం గురువు పరీక్షలు పెడుతూనే ఉంటారు. ఆ పరీక్షలన్నిటికీ మనం సంసిద్ధులుగా ఉండాలి. గురువు ఆజ్ఞని పరిపూర్ణంగా మనం పాటించాలి. దాదా కేల్కర్ నియమం బాబాగారికి తెలీదా? ఆయనకి ఇష్టం లేని పనిని బాబాగారు ఎందుకు చేయిస్తారు? కనుక గురువు చెప్పంగానే దానికి మనం సిద్ధమవ్వాలి. సచరిత్ర చెప్తూ ఉంటుంది, 3 రకాల శిష్యులు ఉంటారు గురువు దగ్గర. ఉత్తమ శిష్యులు, మధ్యమ శిష్యులు, అధమ శిష్యులు అని. ఉత్తమ శిష్యులు గురువు ఆజ్ఞ ఇవ్వకముందే గురువు మనసులోని మాటను గ్రహించి వెంటనే దానిని ఆచరించేవారు ఉత్తమ శిష్యులు. రెండవ రకం మధ్యమ శిష్యులు. గురువు ముఖత వచనం వచ్చిన తర్వాత, గురువు ఆజ్ఞ అయిన తర్వాత దానిని తూచా తప్పకుండా పరిపాలించేవారు, పాటించేవారు మధ్యమ శిష్యులు. ఇక చివరి రకం అధమ శిష్యులు. గురువు చెప్పిన తర్వాత కూడా చూద్దాం, చేద్దాం అని దాన్ని సాగదీస్తూ దాన్ని ఎప్పటికీ ఆచరించకుండా ఉండేవాళ్ళు అధమ శిష్యులు అంటుంది. ఇలా 3 రకాల శిష్యులు ఉన్నారు. ఇందులో మనం ఎక్కడ ఉన్నాం అని మనం బేరీజు వేసుకోవాలి.